जय गुरुदत्त हर नमः पार्वती पतये हर हर महादेव हर అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి విద్యాపీఠ సభ్యులకు సేవకులకు ఆశీస్సులను అందజేస్తూ రేపటి నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతోంది. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసమని, ఈ మాసంలో ఆచరించేటువంటి ఉపవాసము, స్నానము, దానము, పారాయణము, నామ సంకీర్తనము 1,000,000 యజ్ఞ ఫలితము అందించేటువంటి శుభ సమయం. మన విద్యాపీఠము ద్వారా రేపటి నుండి 1 నెల రోజుల పర్యంతం ప్రతిరోజు 9 సార్లు కనకధారాస్తవ పారాయణాన్ని ఎక్కడి వాళ్ళు అక్కడ నిర్వహించుకునేటువంటి భాగ్యాన్ని కలుగజేస్తూ ఉంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరం మన భారతదేశంలో కాదు, యావత్ ప్రపంచంలో కూడా ఆర్థిక మాంద్యం ఉంది. అంటే ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో ఆర్థిక సమస్యలు పడుతూ ఉన్నారు. దీనికి శంకర భగవత్పాదుల వారు సూచించినటువంటి మార్గము ఈ కనకధారాస్తవం. స్వామివారు ఒకానొక సందర్భంలో అమ్మవారిని ఒక బీద బ్రాహ్మణుల కోసం వేడుకుంటే సాక్షాత్ కనకవర్షం కురిపించింది మహాలక్ష్మీదేవి. ఈ స్తవం ఎక్కడైతే పారాయణం చేస్తారో అక్కడ అఖండ ఐశ్వర్యములన్నీ కూడా కలుగుతాయి. ఈ 30 రోజుల పర్యంతం ప్రతి ఒక్కరూ మీకు వీలైన సమయంలో ఈ పారాయణం జరపవచ్చు. ఒక రోజులో 9 సార్లు చేయవచ్చు. ఒక్కసారే కూర్చొని 9 పారాయణాలు పూర్తి చేయవచ్చు. లేదు పొద్దున కొన్ని, మధ్యాహ్నం కొన్ని, సాయంకాలం కొన్ని, మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఈ పారాయణాన్ని సవిధానంగా మన వాట్సాప్లో పీడిఎఫ్తో పాటు సిద్ధాంతి గారి యొక్క వాయిస్లో అతి తొందరగా పెట్టడం జరుగుతుంది ఈరోజు. దాన్ని అనుకరించినా కూడా పర్వాలేదు. అది 9 సార్లు మీరు ఆన్ చేసుకొని చక్కగా ఆ పీడిఎఫ్ చూస్తూ పారాయణం చేయవచ్చు. ఎందుకంటే కొంచెం క్లిష్టతరమైనటువంటి పదములతో కూడుకున్నటువంటిది కనకధారాస్తవం. దీనికి పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, సుహాసునులు కానీ, పూర్వ సుహాసునులు కానీ, అంటే ప్రతి ఒక్కరూ ఈ పారాయణాన్ని నిర్వర్తించవచ్చు. ఈ పారాయణం చేస్తున్నటువంటి ఈ 30 రోజులు మాత్రం మాంసాహారం తినకూడదు. ఇది ఒక్కటి మాత్రమే నియమం. మిగతా ఏ నియమాన్ని పాటించనవసరం లేదు. మామూలుగా మీరు ఎట్లా ఉంటున్నారో అట్లా పారాయణాన్ని చేయవచ్చు. 4వ రోజు మహిళలకు పారాయణం పనికి వస్తుంది. కేవలం 3 రోజులు మాత్రమే